ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి ఒకే ఒక్కసారి మీరు కలబందని నేను చెప్పిన ఈ పద్ధతిలో వాడి చూడండి. మీకు ఎంత విపరీతంగా హెయిర్ ఫాల్ అవుతున్నా కానివ్వండి, డాండ్రఫ్ సమస్య ఉన్నా కానివ్వండి, జుట్టు అసలు పట్టుకుంటే చాలు కుచ్చులుగా రాలిపోతుంది అక్క అని చెప్పి ఎవరైతే సఫర్ అవుతున్నారో సో వాళ్ళకి కూడా చాలా ఎఫెక్టివ్గా, చాలా పవర్ఫుల్గా పనిచేస్తుందండి ఈ రెమెడీ అనేది. సో వీడియో ఎక్కడ స్కిప్ చేయొద్దు, ఎండింగ్ వరకు చూడండి. పొడిబారిపోయి నిర్జీవం అయిపోయి అసలు గ్రోత్ లేదు, స్ప్లిట్ ఎండ్స్ ఉన్నాయి, డాండ్రఫ్ ఉంది, హెయిర్ అసలు ఎలా ఉందంటే గడ్డిగా పీచులాగా సన్నగా పిలకలాగా ఉందక్క అని చెప్పి ఎవరైతే ఫీల్ అవుతున్నారో సో వాళ్ళందరికీ కూడా చాలా ఎలా చెప్పాలి అంటే చాలా పవర్ఫుల్ అండ్ ఎఫెక్టివ్ రెమెడీ చెప్పబోతున్నాను. చాలా ఈజీ ప్రిపేర్ చేసుకోవడం, చిన్న పని, ఎక్కువ పని కూడా ఉండదండి. సో దీనివల్ల మీకు బేబీ హెయిర్ అనేది స్టార్ట్ అవుతుంది, వచ్చిన హెయిర్ కూడా బలంగా దృఢంగా పెరుగుతుంది. దీనికి కావాల్సింది మనకి మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి కలబంద కొమ్మలు. అందరికీ మన పెరట్లో ఉండే కలబంద కామన్ అనమాట. ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంటి ముందు ఉంటుంది కలబంద అనేది. సో ఒకవేళ ఉండకపోతే తెచ్చుకొని పెంచుకోండి. నేను ఒక 3-4 కుండీలలో నేను కలబందనే పెంచుతూ ఉంటాను. ఎందుకు అంటే మనకి స్కిన్కి కానివ్వండి, హెయిర్కి కానివ్వండి, కలబంద పనిచేసినంత మెరుగైన రిజల్ట్ ఇంకా ఏది ఇవ్వదనమాట. అంత ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది కొంచెం సేపు తెచ్చుకొని మనం పక్కన పెట్టుకుంటే అందులో ఉండే ఎల్లో కలర్లో ఉండే లేయర్ లిక్విడ్ అనేది బయటకు వచ్చేస్తుంది. అది వచ్చిన తర్వాత నీట్గా వాష్ చేసేసుకొని ఈ విధంగా పీసెస్గా కట్ చేసి పెట్టుకోవాలి. ఇది కూడా మీ హెయిర్ ఎంత ఉంటుందో దాన్ని బట్టి మీరు క్వాంటిటీ అనేది సెలెక్ట్ చేసుకోండి. బాగా సన్నగా పిలకలాగా ఉన్న జుట్టు అయితే కనుక ఒక కాడ సరిపోతుంది. కొంచెం పెద్ద హెయిర్ అయితే కనుక 2-3 కాడలు తెచ్చుకుంటే సరిపోతుంది అనమాట. మనకి ఇక్కడ మెయిన్ ఇంగ్రీడియంట్ కలబందేనండి. సో కలబంద కొంతమందికి మాకు సెట్ అవ్వదక్క, మాకు పడదు అని చెప్పి అంటున్నారు. దీన్ని ఈ విధంగా ట్రై చేయండి, అన్ని స్కిన్ టైప్స్ వాళ్ళకి సెట్ అవుతుంది అనమాట. సో డ్రై హెయిర్ కానీ, ఆయిల్ హెయిర్ కానీ ఎవరికైనా సెట్ అవుతుంది. ఓకేనా? దీని 2 సైడ్స్ నేను ముళ్ళులు అనేది తీసివేసుకున్న తర్వాత దీని పైన ఉండే లేయర్ కూడా నేను తీసేసుకుంటున్నాను. అందులో ఉండే జెల్ పార్ట్ వరకు మాత్రమే మనం యూజ్ చేసుకోవాలి. చాలామంది తెలియక గ్రీన్ లేయర్ కూడా యూజ్ చేస్తూ ఉంటారు. సో దానివల్లనే మీకు కలబంద సెట్ అవ్వట్లేదు, పడట్లేదు అనుకుంటారండి. కొంతమందికి ఆ పైన ఈ లేయర్ ఏదైతే ఇప్పుడు నేను తీస్తున్నానో అది మీకు స్కిన్కి తగిలితే ఎలర్జీ లాగా వచ్చేస్తుంది, గుల్లలు వస్తాయి, ర్యాషెస్ వస్తాయి. సో దాన్ని తీసివేసుకొని యూజ్ చేసుకోండి, ఎటువంటి ప్రాబ్లం ఉండదు. మనకి ముఖ్యంగా కలబందలో ప్రోటియోలైటిక్ ఎంజైమ్స్ ఉంటాయన్నమాట. ఇవి ఏం చేస్తాయంటే మన స్కిన్ మీద ఉండే పాడైపోయిన కణాలను రిపేర్ చేస్తాయండి. అంతేకాకుండా ఎక్కువగా ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్, ఖనిజ లవణాలు ఇవన్నీ ఉండడం వల్ల మనకి స్కాల్ప్ అనేది నీట్గా ఉంటుందన్నమాట. డాండ్రఫ్ని పూర్తిగా రిమూవ్ చేస్తుంది, ఇన్ఫెక్షన్స్ అన్నింటినీ కంట్రోల్ చేస్తుంది. స్కాల్ప్ అనేది హెల్దీ కండిషన్లో ఉంచడానికి కలబంద గుజ్జు అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా మనకి ఇది ఎప్పుడైతే స్కాల్ప్కి టచ్ అవుతుందో మనకు ఒక కూలింగ్ సెన్సేషన్ అనేది మన స్కిన్ మీద వచ్చేస్తుంది అనమాట. దానివల్ల ఏమవుతుందంటే బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా జరుగుతుంది. ఎప్పుడైతే బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుందో ఆటోమేటిక్గా మనకి అక్కడ హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుందన్నమాట. సో ఈ విధంగా నేను జెల్ పార్ట్ వరకు కలెక్ట్ చేసుకున్నానండి. చాలామంది చేసే మిస్టేక్ ఏంటి అంటే హెయిర్ ఫాల్ అవుతుందని చెప్పి కడుపులో చాలా భయం, గుండెలో చాలా టెన్షన్, వాళ్ళకి తలలో దువ్వెన పెట్టి దువ్వితే విపరీతమైన హెయిర్ ఫాల్ అవుతుందని దువ్వెన పెట్టి దువ్వడం కూడా మానేస్తూ ఉన్నారు. సో ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఎంత హెయిర్ ఫాల్ అవుతున్నా కూడా మార్నింగ్ టైం ఇంకా వచ్చేసి ఈవినింగ్ టైం 2 టైమ్స్ మీరు హెయిర్ కోమ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఎందుకు అంటే మనకు ఆ దువ్వెనలో ఉండే పళ్ళు ఏవైతే ఉంటాయో అవి మన స్కిన్కి టచ్ అయినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ మంచిగా జరుగుతుంది. ఊడే హెయిర్ ఎట్లాగో ఊడుతుందండి. సో దానికోసం టెన్షన్ పెట్టుకోవద్దు. ఈ రెమెడీని ట్రై చేస్తూ నీట్గా 2 పూట్ల తల దువ్వుకొని జడ వేసుకోండి. ఇప్పుడు నేను కలబంద జెల్ అనేది కలెక్ట్ చేసుకున్నాను కదా బౌల్లోకి. నేను ఇక్కడ యూజ్ చేస్తున్న ఇంగ్రీడియంట్ వచ్చేసి మందారం పొడి. అవునండి, మందారం పువ్వులు ఉంటే మీరు ఇక్కడ యూజ్ చేసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. ఒకవేళ ఇప్పుడు చాలామంది టౌన్స్లో ఉంటూ ఉంటారు, మాకు ఆకులు, పూలు ఇవేమీ దొరకట్లేదక్క, ఏదన్నా మంచిగా పౌడర్ రూపంలో చెప్పండి అని చెప్పి అడుగుతున్నారు.
సో పౌడర్ అంటే ఆకులు పూలు దొరకని వాళ్ళు, టౌన్స్లో ఉండేవాళ్ళు, అపార్ట్మెంట్స్లో ఉండే వాళ్ళకి పౌడర్స్ అనేది చాలా ఈజీగా దొరుకుతాయి. పూలు ఆకులు అంటే కష్టం అవుతుంది కదా, వాళ్ళు పౌడర్ తెచ్చుకొని పెట్టుకోండి. నేను వీటి యొక్క లింక్స్ కావాలి అంటే కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేస్తాను. ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ మందారం పౌడర్ అనేది యాడ్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ నేను 2 విటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. సో మన వీడియోస్ చూసే వాళ్ళందరికీ తెలుసు ఈ క్యాప్సిల్స్ వల్ల ఎన్ని ఉపయోగాలు ఉన్నాయి అని చెప్పి. ఇందులో ఉండే ఆయిల్ మనకి హెయిర్కి చాలా మంచిదండి. జుట్టు చాలా స్పీడ్గా గ్రోత్ అవుతుందన్నమాట. ఈ ఆయిల్ అప్లై చేసిన మరుక్షణం నుంచి జుట్టు హెల్దీగా స్ట్రాంగ్గా తయారవుతుంది. జుట్టు కుదుళ్ళ నుంచి చాలా వేగంగా పెరుగుతుందండి. మందారంలో మనకి వైటమిన్ సి ఉంటుంది. సో దీనివల్ల ఏమవుతుందంటే మనకి డాండ్రఫ్ కంట్రోల్ అయిపోతుంది, స్ప్లిట్ ఎండ్స్ తగ్గుతాయి, డ్రై హెయిర్ కంట్రోల్ అయిపోతుంది, జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది. ఎలోపేషియా అంటే పేను కొరుకుడుని కూడా తగ్గిస్తుందండి. సో స్కాల్ప్ కండిషన్ని రిపేర్ చేస్తుంది అనమాట. అంటే స్కాల్ప్ మనకి అన్హెల్దీగా ఉందనుకోండి, దాన్ని రిపేర్ చేసి మంచిగా హెల్దీగా పెడుతుంది. ఇప్పుడు ఈ మూడింటిని ఎటువంటి వాటర్ లేకుండా మనం నీట్గా మిక్సీ పట్టేసుకొచ్చుకోవాలి. ఒక చిన్న మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టేసుకోండి. అంతేనండి, చాలా చిన్న పని చెప్పాను కదా, చాలా సింపుల్గా కలబంద గుజ్జు, మందారం పౌడర్, వైటమిన్ ఈ ఆయిల్ క్యాప్సిల్స్ అనమాట. జస్ట్ 2 అవి కూడా. సో కొంచెం పెద్ద హెయిర్ అయితే కనుక ఒక 3 or 4 అనేది యాడ్ చేసుకోండి, ప్రాబ్లం ఏం లేదు. సో ఈ విధంగా మనం కలెక్ట్ చేసుకున్న తర్వాత ఇది మనకి ఎటువంటి ప్యాక్ లాగా ఉండదు, ఎటువంటి ఆయిల్ లాగా ఉండదు, చాలా బాగుంటుంది. ఈ విధంగా మనకు వచ్చిన ఈ లిక్విడ్ని మన స్కాల్ప్ మొత్తం కూడా నీట్గా టచ్ అయ్యేట్లుగా నీట్గా మసాజ్ అంటే మొత్తం దీన్ని అప్లై చేసుకొని నీట్గా మసాజ్ చేసుకోవాలన్నమాట. నేను చూపిస్తాను నేను ఎలా పెట్టుకున్నాను, అదే మొత్తం చూపిస్తాను ఈ వీడియోలో. సో చాలా పవర్ఫుల్ అండి. ఏముంది అంటే కలబందే కదా, హెయిర్ గ్రోత్ ఉంటుందా, వీళ్ళు ఇంతే చెప్తారు ఇలా అని మాత్రం అస్సలు అనుకోవద్దు. దీన్ని వాడిన ఫస్ట్ డే నుంచే మీకు హెయిర్ గ్రోత్ అనేది స్టార్ట్ అవుతుంది. మీరు వీక్లీ దీన్ని 2 times అంటే వారంలో ఒక 2 సార్లు ట్రై చేయొచ్చండి, ప్రాబ్లం ఏం లేదు. మీరు ఒక 4 సార్లు వాడిన వెంటనే మీకు రిజల్ట్ అనేది ఖచ్చితంగా తెలుస్తుంది. సో చూసారు కదా, ఈ విధంగా హ్యాండ్తో కానీ లేదంటే కాటన్తో కానీ నీట్గా మీరు అప్లై చేసుకోవచ్చు. మీరు దీని రిజల్ట్ చూసి నిజంగా షాక్ అవుతారండి. మీకు చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఎన్నెన్నో వాడి అలసిపోయామక్క, విసిగిపోయామక్క, అసలు మా వల్ల కావట్లేదు, ఎన్ని వాడినా మాకు గ్రోత్ లేదు అని చెప్పి ఎవరైతే అనుకుంటున్నారో ఒక్కసారి కలబందతో ఇలా ట్రై చేయండి. చాలా చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే మీకు వస్తాయి. ఏముందిలే అని చెప్పి అస్సలు నిర్లక్ష్యం చేయొద్దండి. ఏదైనా వాడితేనే మీకు రిజల్ట్ తెలుస్తుంది. చాలామంది చూసి ఏదేదో అంటూ ఉంటారు, అంటే మీరు వీడియోస్ కోసం చెప్తారు అట్లా అంటూ ఉంటారు. ఏది ట్రై చేయకుండా రిజల్ట్ అయితే రాదు. హోమ్ రెమెడీస్ చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తాయి. సో మీరు ఈ విధంగా హెడ్ అంతా అప్లై చేసుకున్న తర్వాత ఒక 20 నిమిషాల నుంచి 30 నిమిషాల వరకు, అంటే 20 minutes నుంచి 30 minutes వరకు ఉంచుకొని నీట్గా మీరు రెగ్యులర్గా యూజ్ చేసుకునే షాంపూ తోటి కానీ లేదంటే కుంకుడుగాయలతోటి కానీ తలస్నానం చేసేయండి. చాలా ఎఫెక్టివ్ రిజల్ట్స్ అయితే వస్తాయండి. ట్రై చేసి చూడండి, జుట్టు గ్రోత్ చాలా బాగుంటుంది. మనం ఇందులో ఎటువంటి కెమికల్స్ని వాడలేదు, అన్నీ కూడా న్యాచురల్ ఇంగ్రీడియంట్సే కాబట్టి జుట్టు వేగంగా దట్టంగా పెరుగుతుంది. సో ఖచ్చితంగా ట్రై చేయండి. ఏముందులే అన్న చిన్న నిర్లక్ష్యం వద్దు. ఎవరికైతే హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి చాలా చాలా అంటే చాలా స్పీడ్ రిజల్ట్స్ని ఇస్తాయన్నమాట. హెయిర్ ఫాల్ కంట్రోల్ అవుతుంది, జుట్టు నల్లగా దృఢంగా ఒత్తుగా పెరుగుతుందన్నమాట. సో హెయిర్ వాష్ ఆఫ్టర్ జుట్టు చూడండి చాలా బాగుంది, చాలా స్మూత్గా, చాలా సిల్కీగా, చాలా షైనీగా ఉంటుంది. జుట్టు పట్టు కుచ్చులాగా మెరిసిపోతూ ఉంటుంది. మనకి మందారం అనేది జుట్టుకి ఎంత మంచి రిజల్ట్స్ ఇస్తుందో, చాలా అంటే అలోపేషియా వచ్చి పేను కొరుకుడు అంటూ ఉంటారు కదా, సో దానివల్ల చాలామందికి హెయిర్ ఫాల్ ఎక్కువగా అవుతూ ఉంటుంది, సోరియాసిస్ వస్తూ ఉంటుంది. సో వాటన్నింటినీ కూడా మందారం బాగా రిపేర్ చేస్తుందండి. మంచిగా బట్టతల మీద కూడా వెంట్రుకలను పుట్టిస్తుంది అనమాట. సో ఖచ్చితంగా ట్రై చేసి రిజల్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. వీడియో చూసి వెళ్ళే వాళ్ళు ఒక లైక్ అయితే ఇచ్చి వెళ్ళండి, ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు మోటివేషన్ ఇచ్చిన వాళ్ళు అవుతారు. సో ఖచ్చితంగా లైక్ చేసి కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేసి పక్కనే ఆల్ సింబల్ ఉన్న బెల్ని కూడా మీరు క్లిక్ చేశారు అంటే నేను ప్రతిరోజు పెట్టే వీడియో ముందుగా మీకే నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. సో మన ఛానల్లో అన్ని యూస్ఫుల్ వీడియోసే ఉంటాయి, అన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోసే ఉంటాయి. ప్రతి వీడియో మీకు హెల్ప్ అవుతుంది, యూజ్ అవుతుంది. ఓకేనా, మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.